ఈ శ్లోకం వినగానే అబ్బాబలి బాగా తేలిగ్గా అర్థమైపోయింది అనుకుంటాం, కానీ ఇందులో లోతైన విశేషమైన అంశం ఉంది. అది తెలుసుకోవాలి మనం. ఏం చెప్తున్నారు? మందార మూల నిలయం మందార కుసుమ ప్రియం బృందారక ప్రియతరం ఏకబిల్వం శివార్పణం. ఈశ్వరా, నీకు ఒక బిల్వదళం సమర్పిస్తున్నానయ్యా. ఆయన ఎక్కడుంటాట? మందార మూల నిలయం. ఆయనకి ఏమిష్టంట? మందార కుసుమ ప్రియం. మందార పుష్పములంటే ఆయనకి చాలా ఇష్టంట. ఈ మాట అనగానే మనకి వెంటనే పెరట్లో ఉన్న మందార చెట్టు అనుకుంటే చాలా పొరపాటు పడినట్టు. పెరట్లో ఉన్న మందార చెట్టు కాదు. మందారము అనేది కల్పవృక్షమునకు సంబంధించిన ఒకానొక జాతి వృక్షం. కల్పవృక్షము, పారిజాతము, హరిచందనము, సంతానము, మందారము, ఇవన్నీ కల్పవృక్షానికి సంబంధించిన జాతులు. అటువంటి కల్పవృక్ష మూలంలో నివాసం ఉండేటటువంటి పరమేశ్వరుడు అని అర్థం. కల్పవృక్షానికి ఉండే ప్రధానమైన లక్షణం ఏంటి? మనం లోకంలో వింటూ ఉంటాం, సంకల్ప బలం ఉండాలి, బాగా సంకల్పిస్తే అవుతుంది అని అంటూ ఉంటారు. ఆ సంకల్పములన్నీ ఎక్కడ పుడుతున్నాయి? హృదయంలో పుడుతున్నాయి. సమ్యక్ కల్ప్యతే ఇది సంకల్ప. బాగుగా కల్పించున్నది. ఏం కల్పిస్తున్నాం? ఏం సృష్టిస్తున్నాం? మనం ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నాం? ఏది సాధించాలనుకుంటున్నాం? ఏది పొందాలనుకుంటున్నాం? ఏం చెయ్యాలనుకుంటున్నాం? ఇవన్నీ సంకల్పములు. అంటే ఈ సంకల్పములన్నీ పుట్టే చోటు హృదయం. ఆ హృదయ మధ్యంలో ఆత్మస్వరూపంగా, దివ్యమైన జ్యోతిస్వరూపంగా ప్రకాశించేటటువంటి పరమేశ్వరుణ్ణి ధ్యానించడం ఈ శ్లోకంలో ఉన్న లక్ష్యం. అది మందారమూల నిలయం. అంటే ఈ సంకల్పములన్నీ పుట్టేటటువంటి కల్పవృక్షం ఈ హృదయం అయితే, ఆ హృదయ మధ్యంలో ప్రకాశించే పరమేశ్వరుడికి బిల్వదళం సమర్పిస్తున్నాం. అయితే సంకల్పాలు అందరూ చేస్తారు, కానీ ఎవరి సంకల్పాలు శివ సంకల్పాలై వాడి కోరికలన్నీ నెరవేరుతాయి అంటే ఈ సంకల్పాలన్నీ పుట్టేటటువంటి హృదయ మూలంలో పరమేశ్వరుణ్ణి ధ్యానించినట్లయితే వాడి సంకల్పాలన్నీ శివ సంకల్పాలు అవుతాయి. ఏది కోరితే అది వాడికి వశం అవుతుంది. ఇది మందారమూల నిలయం అనే దానికి అర్థం. ఇంత నేను భావించలేను అన్నప్పుడు ఒక వృక్షం కింద కూర్చున్నటువంటి పరమేశ్వరుణ్ణి ధ్యానించవచ్చు. చిత్రం వటతరోర్మూలే అన్నట్టుగా దక్షిణామూర్తిని కూడా ఈ శ్లోకంలో భావించవచ్చు. అటువంటి మందార పుష్పం నేను తేలేను కాబట్టి దాంతో సమానమైన బిల్వదళాన్ని పరమేశ్వరుడికి సమర్పిస్తున్నాను. అలాగే బృందారక ప్రియతరం అంటే దేవతలందరికీ మిక్కిలి ఇష్టమైనటువంటి వానికి బిల్వదళం సమర్పిస్తున్నాను అని చెప్తున్నారు. మళ్ళీ చెప్తాను శ్లోకం, శ్రద్ధగా వినండి. మందార మూల నిలయం మందార కుసుమ ప్రియం బృందారక ప్రియతరం ఏకబిల్వం శివార్పణం.